తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బతుకమ్మ ఊయాలంటూ కూడా పండగనైతే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను కేఎంఐటి కాలేజ్లో ఉన్నాను. కేశవ్ మెమోరియల్ కాలేజ్ నారాయణగూడలో ఉన్న ఈ కాలేజ్లోనైతే బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క విద్యార్థి కావచ్చు సెలవు దినాలైనా కూడా వాళ్ళ కాలేజ్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ చేయడంతో కూడా ప్రతి ఒక్కరు వచ్చి కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. హాయ్ మ్యామ్. హాయ్ అండి. సో బతుకమ్మ శుభాకాంక్షలు. సో ఎలా జరుపుకుంటా ఉన్నారు పండగ? అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. మా కాలేజ్లో ఈ బతుకమ్మ అనేది ఎప్పుడూ చాలా ఘనంగా జరుపుకుంటాం. ఎందుకంటే పిల్లలకి చదువుతో పాటు మన సంస్కృతి సాంప్రదాయం అన్నీ కూడా తెలియాలి. చదువు ఒకటే కాదు, మన సంస్కారం సంస్కృతి సాంప్రదాయాలు తెలియాలి. కాబట్టి అండ్ ఇది ఒక ఐకమత్యంగా మనం నిర్వహించుకుంటాం. కాబట్టి ప్రతి ఏడాది కూడా చాలా ఘనంగా జరుపుకుంటాము. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా చాలా సరదాగా పార్టిసిపేట్ చేస్తారు. క్లాస్ ఎన్విరాన్మెంట్ క్లాస్ అండి, అక్కడ పాఠం చెప్పాలి. ఎందుకంటే అక్కడ పాము విరగకూడదు, కర్ర విరగకూడదు, పాము ఇది. కానీ వాళ్ళకి ఏంటంటే మనం టీచింగ్ ఎలా చెప్తామో అది మన ఈవెంట్ సెలబ్రేషన్లో అలా ఉండకూడదు. టీచర్ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్, ఫిలాసఫర్, ఒక గైడ్గా ఉండాలి. సో పాఠం చెప్పేటప్పుడు టీచర్, లేదంటే మేము పిల్లలమే అంతే. అందరితో పాటు సరదాగా మేము కూడా సెలబ్రేట్ చేస్తాం. మేము ఇప్పుడు ఫ్యాకల్టీ అని ఎప్పుడు అనుకోలేదు, అందుకే పిల్లలతో సరదాగా మేము కూడా చక్కగా ఎంజాయ్ చేస్తాము. ఎందుకంటే ఇది మన సాంప్రదాయం సంస్కృతి. సో అందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. చెప్పండి మీ పేరు? నా పేరు ప్రజ్వల. అందరికీ నమస్కారం. నేను కేశవ్ స్మారక్ జూనియర్ కాలేజ్ నుండి చదువుతున్నాను. ఈరోజు మేము ఇంత ఘనంగా బతుకమ్మ పండుగని సంబరం చేసుకుంటున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇదంతా మా సునీల్ సార్ వల్లనే జరుగుతుంది. మేము బర్కత్పూర అండ్ నారాయణగూడ బ్రాంచెస్ నుండి స్టూడెంట్స్ అనమాట. సో ఐఎమ్ జూనియర్ ఫ్రమ్ శిఖర్ బ్యాచ్. అసలు నిజం చెప్పాలంటే నేను ఆంధ్ర నుంచి. సో నాకు బతుకమ్మ గురించి పెద్దగా ఐడియా అయితే లేదు. ఈ కాలేజ్ వల్ల నాకు ఇక ఆపర్చునిటీ దొరికింది అనమాట ఇక్కడ బతుకమ్మ ఆడడానికి. ఇట్లా మేడమ్స్ అందరి ఎంతో సపోర్ట్ వల్లనే మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నాము మా ఫ్రెండ్స్తో. అండ్ క్లాస్లో చూస్తే చదువుల్లో ఉంటాము, ఎప్పుడు స్టడీస్ మీద ఫోకస్ చేసుకుంటాం. మా ఐఐటి, మా మెయిన్స్, జేఈ వీటి మీదనే ఉంటుంది. కానీ ఇట్లాంటి ఒక రోజు తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ ఎంతో సంతోషపరిచినందుకు అందరికీ ధన్యవాదములు. అంటున్నారు ఏపీలో బతుకమ్మ సెలబ్రేషన్ అనేది ఉండదు. తెలంగాణ పండగ, తెలంగాణ పూల పండగ, ప్రకృతి పండగ కదా. సో ఇదే ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకుముందు కూడా ఆడారా? ముందు నేను ఎప్పుడు ఆడింది లేదు. ఇక్కడే ఈ కాలేజ్ వల్లనే నాకు ఈ అవకాశం, ఎంతో మంచి అవకాశం దొరికింది. దానికి నేను ఎంతో సంతోషంగా కూడా ఉన్నాను. ఇలా తయారయ్యి మా ఫ్రెండ్స్తో, మా స్నేహితులతో అంతా కలిసి బతుకమ్మ మధ్యలో పెట్టి చుట్టూ నడుస్తూ పాటలాడుతూ డాన్స్ చేస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. నా పేరు సాహితి. సో మా లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ ఈ ఫెస్టివల్ ఉండే కాలేజ్లో, బట్ డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల క్యాన్సిల్ అయిపోయిండే. సో మా సీనియర్స్ చెప్తుండే ఇది బాగుంటున్నది. సో మేము లాస్ట్ ఇయర్ మిస్ అవ్వాల్సి వచ్చిండే, బట్ ఈ టైం మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మెయిన్లీ మా ఫ్రెండ్స్ అండ్ మై జూనియర్స్. ఇది చాలా చాలా హ్యాపీ మాకు ఇది జరగడం. అండ్ బతుకమ్మ అనేది మన తెలంగాణ ఫెస్టివల్ కాబట్టి దాన్ని ఇంకా మనం ఎంతూజియాజంగా, ఇంకా ఇక్కడ చాలా మటుకి మార్వాడీస్ ఉన్నారు, గుజరాతీస్ ఉన్నారు, ఏపీ స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా మన కల్చర్ గురించి అది తెలవడానికి మేము ఇంత పెద్దగా సెలబ్రేట్ చేస్తున్నాం. అండ్ ఇది మొత్తం అవడానికి రీజన్ మా ప్రిన్సిపల్ సార్ సునీల్ సార్, మా వైస్ ప్రిన్సిపల్ రమ్య మ్యామ్, శైలజ మ్యామ్ వల్లనే ఇదంతా జరుగుతుంది. ఇంటి దగ్గర అంటే మమ్మీ వాళ్ళు ఉంటారు కాబట్టి అంత ఓపెన్గా ఆడలేము ఫర్ షూర్. ఇక్కడ ఫ్రెండ్స్తోని ఫ్యాకల్టీ చాలా క్లోజ్. మాకు ఏమంతా స్ట్రిక్ట్ ఏం పెట్టరు. మీరు చూస్తే కనుక మీకే తెలుసు మా ఫ్యాకల్టీ మాలో కలిసిపోతుంది. వాళ్ళు సో ఫ్రెండ్లీ. సో మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు మాకు ఇట్లాంటివి ఉన్నప్పుడు. అట్లనే స్టడీస్ అన్నప్పుడు స్టడీస్ ఉంటుంది. మాకు ఇట్లాంటి మధ్యలో బ్రేక్స్ కోసం ఈవెంట్స్ అనేటివి ఖచ్చితంగా పెడతాం. నాట్ ఓన్లీ బతుకమ్మ సెలబ్రేషన్, మాకు సంస్కృత్ మహోత్సవం అని ఉంటుంది, ఫ్రెషర్స్ ఉంటుంది, ఫేర్వెల్ ఉంటుంది. సో ఎప్పుడు స్టడీస్ అని కాకుండా మాకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ పెడతారు అనమాట. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మెయిన్లీ డ్యాన్స్. బతుకమ్మ అనగానే మాకు అందరూ గర్ల్స్ అందరూ డిఫరెంట్గా రెడీ అయ్యి వస్తారు. బతుకమ్మ రాగానే మనకి నవరాత్రి వస్తుంది. సో నవరాత్రి, సో అందరూ మీరు చూసే కనుక అందరూ చాలా మటుకి చెనియా చోలీస్, లెహెంగా, శారీస్. సో మనం మన ట్రెడిషన్ని చూపిస్తాం ఈ 9 days ఇంకా ఈ బతుకమ్మ డేస్లో. గరిమల్ల బతుకుల్లా గన్నేరు పోయి గౌరీ గౌరమ్మలో తీరొక్క పువ్వ
నెర్రెళ్ళు బాసిన భూదేవి తల్లిని గౌరీ గౌరమ్మలో ఆ వాన నీళ్లతోటి ఓదచ్చకొచ్చే గౌరీ గౌరమ్మలో అరే జోడిడ్ల డెక్కల సప్పుడు వింటూ భోగాల బొడ్డెమ్మలో సాగెట్టి నాగల్లు రాగాలు తీసే భోగాల బొడ్డెమ్మలో ఆ పల్లెంల కరువైన మెతుకుల తెస్తూ భోగాల బొడ్డెమ్మలో కల్లంల వరిగింజ కంచంల కచ్చింది భోగాల బొడ్డెమ్మలో సప్పట్ల మోతకు సైగలు కలిపి బంగారు బతుకమ్మలో ఇక సంకాల బిడ్డల సంబరమే చూడే బంగారు బతుకమ్మలో పెండ్లి గాని ఆడపడుసు బిడ్డలంతా బంగారు బతుకమ్మలో ఆ సత్తి పిండి రోటి చుట్టూ చేరి బుక్కే బంగారు బతుకమ్మలో అరె దూకేటి మత్తల్ల నురుగు చీర గట్టి బంగారు బతుకమ్మలో ఇక వాగయి వరద దేవతై వచ్చే బంగారు బతుకమ్మలో ఎండిపోయినట్టేకు గడపాలే